హలో డెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో, ఈ జనవరి యానిమేలో జనవరి 2026లో బోలెడన్ని యానిమేస్ వచ్చాయండి. ఎన్నో పాపులర్ యానిమేస్ ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం మాట్లాడడం, టాప్ 10 మోస్ట్ యాంటిసిపేటెడ్ అని చెప్పి లిస్ట్ చేయడాలు ఇవన్నీ అయిపోయాయి. బట్ ఈ జనవరి 2026లో కొన్ని కొత్త యానిమేస్ సర్ప్రైజింగ్‌లీ ఎంతో మంచి ఎక్స్‌పీరియన్స్ కలిగించాయి. అండ్ అటువంటి వాటిల్లో మనకి కొత్త యానిమేస్ లైక్ 'ద డీమన్ కింగ్స్ డాటర్ ఈజ్ టూ కైండ్' కావచ్చు, ఆర్ లేకపోతే 'కాయా-చాన్ ఈజ్ నాట్ స్కేరీ' కావచ్చు, ఆర్ లేకపోతే 'యూ అండ్ ఐ ఆర్ పోలార్ ఆపోజిట్స్' కావచ్చు. ఇలాంటి యానిమేస్ అనేది చాలా సర్ప్రైజింగ్‌గా అండ్ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాయి కొత్తవి. సో, వాటిల్లో ఈరోజు ఒక యానిమే ఎండ్ అయిపోయింది అండ్ దాని యొక్క రివ్యూ నేను చేయబోతున్నాను. ఎందుకంటే నాకు యానిమే నచ్చితే ఖచ్చితంగా దాని రివ్యూ చేస్తానని మీ అందరికీ తెలుసు. సో, కాబట్టి ఈరోజు ఈ రివ్యూతో మీ ముందుకొచ్చాను. అదే 'డీమన్ కింగ్స్ డాటర్ ఈజ్ టూ కైండ్'. సో, ఈ యానిమే చూసుకుంటే నేను యాక్చువల్‌గా ఈ యానిమే గురించి బేసికల్లీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్‌లో ఈ యానిమే వచ్చినప్పుడు. సో, కాబట్టి దీని గురించి నేను పట్టించుకోలేదు. బట్ ఎప్పుడైతే దీని 1, 2, 3 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత దీనికి సంబంధించిన కొన్ని క్లిప్స్ ఆన్‌లైన్‌లో సోషల్ మీడియా, ఇన్‌స్టా కావచ్చు, ట్విట్టర్‌లో కావచ్చు సర్క్యులేట్ అవ్వడం మొదలుపెట్టాయి. సో, కొన్ని క్లిప్స్ చాలా క్యూట్‌గా అనిపించాయి. ఓకే, చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఎపిసోడ్ 1 చూశాను. ఇక ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రతి వీకు ఒక్క ఎపిసోడ్ కూడా స్కిప్ చేయకుండా వచ్చినట్టు ఆ రోజే చూసేవాడిని నైట్. అంత బాగా నచ్చింది ఈ యానిమే చూసుకుంటే. సో, 'డీమన్ కింగ్స్ డాటర్ ఈజ్ టూ కైండ్' చూసుకుంటే సీజన్ 1 అనేది టోటల్ 12 ఎపిసోడ్స్ తోటైతే ఎండ్ అయిపోయింది. అండ్ 12థ్ ఎపిసోడ్ ఎండ్ చేసిన విధానం చూసుకుంటే మోస్ట్ లైక్లీ వాళ్ళకి సీజన్ 2 చేయాలనే ప్లానింగ్ కూడా ఉంది. సో, ఈ సిరీస్ ప్రాపర్ సక్సెస్ అయితే గనక సీజన్ 2 డెఫినెట్లీ తీసుకొస్తారు. అండ్ సో ఫార్ చూసుకుంటే వరల్డ్ వైడ్‌గా ఇది మంచి సక్సెస్‌ని సాధించింది. అండ్ చాలా వరకు చాలామందికి బాగా నచ్చింది అండ్ పాపులారిటీ పెరిగింది. సో, జపాన్‌లో బ్లూరే సేల్స్ అనేవి ప్రాపర్‌గా జరిగి దీని సీజన్ 2 రెన్యూ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే ప్రస్తుతానికైతే దీని యొక్క సీజన్ 2 అనౌన్స్ చేయలేదు. జస్ట్ సీజన్ 1లోని లాస్ట్ ఎపిసోడ్‌ని చూసుకుంటే నెక్స్ట్ జరగబోయే స్టోరీ, నెక్స్ట్ జరగబోయే ఆర్క్ ఏంటనేది హింట్ ఇచ్చి వదిలేశారు. సో, అంతేగాని సీజన్ 2 తీసుకొస్తా అని ఎక్కడ చెప్పలేదు. బట్ వాళ్ళు హింట్ వదిలిన ప్రకారం చూసుకుంటే సీజన్ 2 తేవడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు. సో, చూద్దాం మాక్సిమం సీజన్ 2 రావచ్చని నేను అనుకుంటున్నా. దీని యొక్క పాపులారిటీ కూడా పెరిగింది కాబట్టి. సో, ఇప్పుడు దీని యొక్క ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే సో, పేరుకు తగ్గట్టుగానే డీమన్ కింగ్ యొక్క కూతురైన డో. సో, డ్యూక్ చూసుకుంటే తను చాలా చిన్న పిల్ల అనమాట. సో, లైక్ ఒక టోడ్లర్ అనుకోండి. సో, ఒక 5, 6 ఉంటాయేమో. సో, తను చూసుకుంటే తను చాలా కైండ్ అనమాట. సో, లిటరల్లీ డీమన్ ప్రపంచంలో అంత కైండ్‌గా ఎవ్వరు ఉండరు. బట్ తను చూసుకుంటే డీమన్ కింగ్ కూతురయ్యుండి తను ఎంత కైండ్ అంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క బ్యాడ్ థింగ్‌ని కూడా ఒక పాజిటివ్ వేలో చూస్తుంది. చుట్టుపక్కల జరిగే ప్రతి బ్యాడ్ థింగ్‌ని కూడా పాజిటివ్‌గా మార్చగలదు. సో, అలాంటి క్యారెక్టర్. సో, కాబట్టి అలా ఉందని చెప్పి వాళ్ళ నాన్న డీమన్ కింగ్ చూసుకుంటే తనకి ఒక అటెండెంట్‌ని పెడతారనమాట. పెట్టి తననే ఒక ప్రాపర్ డీమన్‌గా మార్చు, నెక్స్ట్ డీమన్ కింగ్‌గా అనౌన్స్ చేసేలోపు అని చెప్పి. సో, ఆ తర్వాత స్టోరీ ముందుకు ఎలా వెళ్తుందని ఉంటుంది అండ్ తన యొక్క క్యూట్‌నెస్ తోటి, తన యొక్క కైండ్‌నెస్ తోటి ప్రపంచాన్ని ఎలా మారుస్తుందని ఉంటుందన్నమాట. సో, చెప్తున్నాను ఎంత మంచి సిరీస్ అంటే ఒక్క ఎపిసోడ్‌లో ఒక్క చోట కూడా మీకు బోర్ కొట్టదు. అండ్ దీంట్లో ఇంకా బోనస్ ఏంటంటే ఎవ్రీ ఎపిసోడ్‌లో 1 సాంగ్ ఉంటుందన్నమాట. సో, సాంగ్ డూ అయితే సాంగ్ పాడుతుంది. తనకు జరిగే ఇన్సిడెంట్స్ గురించి. సో, అవన్నీ ఎంత క్యూట్‌గా ఉంటాయంటే మనకి ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఇలాంటి స్పెషల్ బోనస్‌లు ఇవ్వడం వల్ల ఆ ఎపిసోడ్స్ ఎవ్రీ వీక్ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తాయి. సో, నేను ఎపిసోడ్ 1 నుంచి స్టార్ట్ చేసిన కానించి ఎపిసోడ్ 12 వరకు ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే సిరీస్ అప్పుడే అయిపోయిందా? అరే, ఇంకా ఎపిసోడ్‌లు ఉంటే బాగుండే. ఇలాంటి సిరీస్ ఎందుకు ఇంత తొందరగా ఎండ్ అవుతాయి అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది ఈ సిరీస్ చూసిన తర్వాత. సో, డెఫినెట్లీ ఇది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. ప్రతి ఒక్కరిని చూడమని నేను చెప్తాను. దీని యొక్క టెక్నికాలిటీస్ విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్ యానిమేషన్ గురించి మాట్లాడుకుందాం. యానిమేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. అలా అని చెప్పి అన్నెసెసరీ డీటెయిల్స్ లేవని కాదు. సో, ఇక్కడ చూసుకుంటే యానిమేషన్ ఎక్కడ ఉండాలో అక్కడుంది. అండ్ యానిమేషన్ ఎక్కడ చూపించాలో అక్కడ చూపించారు. క్యారెక్టర్ డిజైన్స్ ఎక్కడ కూడా కంప్లీట్‌గా చేంజ్ అవ్వకుండా ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కావచ్చు, లేకపోతే ఆర్ట్ వర్క్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేయడం కావచ్చు. సో, టెక్నికల్‌గా చూసుకుంటే ఈ సీరీస్‌కి ఒక మంచి అడాప్టేషన్ దక్కింది. ఎందుకంటే ఈ సీరీస్‌కి మరీ ఓవర్ ద టాప్ యానిమేషన్ అవసరం లేదు. ఒక ప్రాపర్ అడాప్టేషన్ ఇచ్చి మంచి మంచి మూవ్‌మెంట్స్‌ని హైలైట్ చేయగలిగితే చాలు. అండ్ దాన్నైతే ప్రాపర్‌గా స్టూడియో అడాప్ట్ చేశారు అండ్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. టెక్నికల్‌గా ఎక్కడ ప్రాబ్లమ్ లేదు. ఇక వాయిస్ యాక్టింగ్ అంటారు ది బెస్ట్ పార్ట్ అనమాట. ఎందుకంటే డ్యూక్ ఇచ్చిన వాయిస్ యాక్టర్ ఎవరో కానీ ఆబ్వియస్‌లీ తను చాలా పెద్ద వాయిస్ యాక్టర్ అండ్ మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాయిస్ యాక్టర్ అయి ఉంటారు. అంత చిన్న పిల్లలాగా ఎంత బాగా వాయిస్ యాక్టింగ్ చెప్పారంటే లిటరల్లీ డూనే మన పక్కన ఉన్నట్టు చూస్తున్నట్టు అయితే ఫీలింగ్ కలుగుతుందనమాట. ఆ ప్రాణం పోసింది ఆ వాయిసే మోస్ట్ ఆఫ్ ద టైము. ఇక తర్వాత మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా చోట్ల వచ్చి ఆ కామెడీ సీన్స్‌ని చాలా బాగా డెలివర్ చేస్తారు. అండ్ జపనీస్‌లో చూస్తున్నంత సేపు ఒక్క చోట కూడా బోర్ అనేది కలగదనమాట. వాయిస్ యాక్టింగ్ ప్రతి సీన్‌ని హైలైట్ చేస్తుంది. ఇక తర్వాత మ్యూజిక్ అండ్ సాంగ్స్ విషయానికి వెళ్ళిపోతే
బోత్ ఓపెనింగ్ అండ్ ఎండింగ్ సాంగ్స్ చాలా బాగుంటాయి. విజువల్స్ చాలా కొత్తగా అండ్ చాలా జాయ్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ బోత్ ఓపెనింగ్ అండ్ ఎండింగ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి వినడానికి. వింటున్నంత సేపు చాలా బ్రహ్మాండంగా అనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఓపెనింగ్ చాలా బాగుంటుంది. ఎండింగ్ అయితే మంచి ఫీల్ గుడ్ ఫీలింగ్ అయితే ఇస్తుందనమాట. ఇక తర్వాత మనం ఇక్కడ మధ్య మధ్యలో వచ్చే సాంగ్స్ మాట్లాడుకోవాలి. సో, ఎవ్రీ ఎపిసోడ్‌లో 1 సాంగ్ అయితే వస్తుంది. ఆ సాంగ్ చూసుకుంటే డ్యూ పాడుతుందనమాట. తన ఇన్సిడెంట్ లైఫ్ తన రోజు జరిగే రోజువారీ లైఫ్‌లో సాంగ్స్‌ని ఇన్సిడెంట్స్‌ని అవి ఎంత బావుంటాయంటే చాలా క్యూట్‌గా ఉంటాయి. ఆ సాంగ్స్ కూడా కంపోజిషన్ భలే చేస్తారు. సో, అవన్నీ ఓవరాల్‌గా చెప్పాలంటే సిరీస్ టెక్నికల్‌గా కావచ్చు, ఆర్ స్టోరీ వైస్‌గా కావచ్చు, మనకి ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. మీకు ఇంచు కూడా బోర్ అయితే కొట్టదు. నేనైతే ప్రతి ఒక్కరిని చూడమని సజెస్ట్ చేస్తాను. ఇది చూసుకుంటే మన ఇండియాలో క్రంచీ రోల్‌లో ఉంది. చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోయి వెంటనే చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఎస్పెషల్లీ 'స్పై ఫ్యామిలీ' లాంటి యానిమేస్, 'బడ్డీ డాడీస్' లాంటి యానిమేస్ నచ్చితే గనక ఇది మస్ట్ వాచ్ అనమాట. సో, గో అండ్ వాచ్ ఇట్. తెలుగులో అయితే లేదు. సో, అదైతే గుర్తుపెట్టుకోండి.